డిఎస్సీలోని అక్రమాలు జరిగాయి అంటున్న వైసీపీ వాటిని నిరూపించాలని ఎమ్మెల్యే గల్లా మాధవి సవాళ్లు చేశారు. టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చిన ఇంటింటికి ప్రచారంలోని పాల్గొన్నారు. వైసీపీ విధ్వంసం చేసే పార్టీ అని, టీడీపీ ప్రజల పార్టీ అని వెల్లడించారు. ప్రచారంలోని ప్రజల సమస్యలను గురించి వాటిని పరిష్కరిస్తామంటున్న ఎమ్మెల్యే గల్లా మాధవితో మా గుంటూరు ప్రతినిధి వీరస్వామి ఫేస్ టు ఫేస్. ఇంటింటికి ప్రచారం చేయాలని టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎమ్మెల్యే గల్లా మాధవి ఉన్నారు. గల్లా మాధవి గారు, గత కొద్దిసేపు నుంచి కూడా మీరు ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, వాళ్ళ సమస్యలు ఎలాంటివి గుర్తించారు? చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. ఎందుకంటే ఇదే డివిజన్లో 2 సంవత్సరాల క్రితం ఓటు కావాలి అని చెప్పి అడగడం జరిగింది. అప్పుడు ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టినప్పుడు ఎక్కడ రోడ్లు, లైట్లు, మంచినీటి సౌకర్యం లేదనంటే డ్రైన్స్ లేని పరిస్థితి ఈ యొక్క కాలనీలోనే ఉండేది. పూర్తిగా పశ్చిమ నియోజకవర్గం అయితే ఇంకా అధ్వానమైన పరిస్థితిలో ఉండేది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి కూడా నా నియోజకవర్గంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలతో సంక్షేమంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రజలందరి దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా, మీరు ఏ ఇంట్లో అడుగుపెట్టినా తల్లికి వందనం ద్వారా ఆనందంలో ఉన్నారు, సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆనందంలో ఉన్నారు, లేదా వాళ్ళ ఇంట్లో అబ్బాయి డిఎస్సి వచ్చి ఆనందంగా ఉన్నారు, ఉద్యోగ కల్పనతో ఆనందంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్ విముక్తి చెందాము అని చెప్పి ఆనందంగా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ చాలా బాగుంది అని ఆనందంగా ఉన్నారు. అక్కడతో ఆగకుండా ఎప్పుడూ లేని విధంగా ఈరోజు లోపలికి ఇంటీరియర్ ప్రాంతాల్లో కూడా 4 ఇళ్ళు ఉన్నా కూడా ఈరోజు వాళ్ళకి సౌకర్యంగా రోడ్లు, డ్రైన్లు ఉంటున్న పరిస్థితి ఉంది. మంచినీటి వ్యవస్థ చాలా చాలా మెరుగయ్యి ఇప్పటికే గంటన్నర వచ్చే పరిస్థితి కనపడుతుంది. వీధి దీపాలు ముందు ఉండేవి కాదు, అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువ పెరిగిపోతున్నాయని చెప్తూ మాకు కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళు. అవి కూడా మ్యాక్సిమం ఇప్పుడు రెక్టిఫై అయ్యి మీరు ఈ వార్డు వైజ్గా ఎక్కడ తీసుకున్నా కూడా సమస్యలు లేని వార్డుగా ఈరోజు ముందుకెళ్తున్నాం. ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం సంవత్సరం పూర్తయిన తర్వాత మీరు సుపరిపాలనలో తొలివేడిగా అన్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంటింటికి ప్రచారం అంటున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టేసుకొని ఈ ప్రచారం చేస్తున్నారని ఒక చర్చ జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం ప్రజల దగ్గరికి సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు ముందుకు వేసే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎన్నికల పరిస్థితి, ఎలక్షన్ అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అన్ని పార్టీల వాళ్ళు ఇక జనాల మీదకు పడి మా కోట్లేండి అనే అడిగే విధానం ఉంటుంది. ముందే రావడానికి గల కారణం ఏంటి అని అంటే ఇది ఒక బాధ్యత. ఒక సంవత్సరం తర్వాత మేము ఇది చేశాము, మీకు ఇంకేదైనా కావాలి అని ఒకసారి అడిగాం. మళ్ళీ 2వ సంవత్సరం వచ్చింది. రెట్టింపు అభివృద్ధితో ఈరోజు ఎంతో గర్వంగా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు కూడా ఇంకా మేము ఏదైనా చెయ్యాలా, మేము ఏం చేయగలుగుతాము అని చెప్పి వాళ్ళని అడగడం జరుగుతుంది. వాళ్ళు అడగకుండానే ఎంతో సంక్షేమాన్ని, ఎంతో అభివృద్ధిని ఈరోజు మేము ఇస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ డివిజన్లో ఇవాళ ప్రధానంగా తీసుకుంటే కొంతమందికి టెక్నికల్ కారణాల చేత తల్లికి వందనం పడని పరిస్థితిలో ఉంది. అది కూడా వెంటనే మేము ఎండోర్స్ చేసి కూడా చేయడం జరిగింది. కొన్ని ప్లేసుల్లో ఖాళీ స్థలాల వల్ల ఇబ్బంది పడుతున్నామన్నారు. వెంటనే వాటిని పర్సీవ్ చేసి చేయడం కూడా జరిగింది. ఇదే డివిజన్లో పిఎస్ నగర్లో విపరీతమైన రేసింగ్ ఉంది. మాకు అసలు స్పీడ్ బ్రేకర్లు వేయించాలంటే యుద్ధ ప్రాతిపదికన అక్కడ మేము స్పీడ్ బ్రేకర్లు వేయించిన పరిస్థితి కనపడుతుంది. యూజీడీ మెరుగు కావాలి అని అడగడం జరిగింది. వాళ్ళు అంటే డ్రైన్స్ పట్ల కొన్ని ఏరియాల్లో ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు వెంటనే దాన్ని కూడా ఎండోర్స్ చేసి 2 డేస్లో కాంట్రాక్టర్ని పిలిచి చేయిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే మాత్రం కేంద్ర మంత్రి ఇప్పటికే నీటి పేపర్ లీకేజ్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేశారు. డిఎస్సీలో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయి రాష్ట్రంలో. దీనికి సంబంధించి కూడా మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ గట్టిగా డిమాండ్ కూడా వినిపిస్తుంది. దాని గురించి కూడా ఆందోళన చేసేందుకు సన్నద్ధమవుతుంది. దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడు అదిగో తోక అంటే ఇదిగో పులి అనే విధానం ఏదో ఒక సామెత ఇలాంటి వాళ్ళని చూసి చెప్పినట్టుంది. ఎక్కడో జరిగిన విషయం దేశవ్యాప్తంగా కూడా అదొక విధానంతో వెళ్ళిన విషయం, అందరూ ఇబ్బంది పడిన విషయం, యువత అందరూ రోడ్ల మీదకి వచ్చిన విషయం. దానికి ఈరోజు ఒక పరిష్కారంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు అది జరిగిన పరిస్థితి. మరి రాష్ట్రానికి దాన్ని అంటగట్టే పరిస్థితి ఎలా ఉంది అన్నది నాకు అర్థం కాలేదు. ఎక్కడో ఏదో జరిగితే అది మన దగ్గరే జరిగినట్టు వెర్రే ఆలోచనలు చేసుకుంటూ, లేదు ఈరోజు డిఎస్సి రాసిన వాళ్ళందరినీ అవమానిస్తున్నట్టుగానే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే విద్యార్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వాళ్ళు ఒక పరీక్షకి అప్లై చేసుకొని వాళ్ళు ఎంతో ట్రాన్స్పరెంట్గా జరిగిన విధానాన్ని తప్పుపడుతున్నారు అని అంటే వాళ్ళకి నిజంగా డిఎస్సి రాసిన వాళ్ళ మీద ఒక అభిప్రాయం లేదనా, లేకపోతే వ్యవస్థ మీద వాళ్ళు ఇంకా బురద జల్లే పరిస్థితి ఉందానా, లేకపోతే అది వాళ్ళ విఘ్నతకి నేను వదిలేస్తున్నాను. ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం ఒకవైపు నుంచి మీరేమన్నా వైసీపీని గొడ్ల పార్టీ అంటున్నారు, కానీ మాత్రం టీడీపీని మాత్రం ఏదైతే ఉందో ఎన్టీ రామారావుకి గొంతులు కోసిన పార్టీ, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం హరికృష్ణకి గొంతులు కోసిన పార్టీ, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా గొంతు కోసిన పార్టీ అని చెప్పేసి వైసీపీ అంటుంది. దీని మీద కూడా ఏం చెప్తారు? ఈరోజు ప్రతి ఒక్క
వ్యక్తి హడలిపోయి, అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, సామాన్య వ్యక్తుల దగ్గర నుంచి ఎక్కడో విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళతో సహా, అంటే ఈ గొడ్డలి పార్టీ యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచం వ్యాప్తంగా మనకి తెలిసిన విధానంలో వచ్చాం. ఎందుకంటే అటు నుంచి ఎంతోమంది ఇక్కడ పెట్టడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళ భయానికి, వీళ్ళు చూపించిన అరాచకానికి, అక్రమాలకి భయపడి బెదిరిపోయి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే మన కీర్తి ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు వెలగబెట్టిన కీర్తి అంత తారాస్థాయికి చెందిన పరిస్థితి ఉంది. ఈరోజు ఒక విధానంతో ముందుకు వెళ్తూ ఏ తెలుగుదేశం పార్టీ ఏ ప్రజల కోసం అయితే ఇది ఏర్పడిందో అదే సిద్ధాంతాలని ఇంకా రెట్టింపుగా ముందుకు తీసుకెళ్తూ 75 సంవత్సరాలు వయసున్నా కూడా నేటికి ప్రజలకు ఏం చేయాలి, ఈ పార్టీని ఎలా నిలబెట్టాలి, ఈ ఆంధ్ర రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆయన అహర్నిశలు కష్టపడుతూ దేశ విదేశాలు పెట్టుబడుల కోసం తిరుగుతూ మీరు సృష్టించిన ఈ అరాజకాన్ని పూడ్చుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా ఇస్తూ ముందుకెళ్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, కూటమి నాయకులు. ఎమ్మెల్యే గల్లా మాధవి చెబుతున్న పరిస్థితి. డిఎస్సిలో ఏదైతే ఉందో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని వైసీపీ అంటుందో దాని మీద కూడా సవాల్ చేస్తున్నామని చెప్పేసి ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడిస్తున్నారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం ప్రజల కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో వీరాస్వామి, స్వతంత్ర టీవీ, గుంటూరు.